నోకియా సెల్ 1100. రింగర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తున్న రింగర్ పాయింట్స్ నుండి C187, C188కి కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ రానప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా జంపర్ వేసుకొనవచ్చును. కార్ ప్రాబ్లం వచ్చినప్పుడు C102, R123లను షార్ట్ చేయాలి. ఇక్కడ చిత్రంలో చూపిస్తున్న విధంగా చేసుకొనవచ్చును. నాట్ ఛార్జింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు R100ని రీప్లేస్ చేసుకోవాలి. స్పీకర్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్పీకర్ పాయింట్స్ నుంచి ఇక్కడ చూపించిన Z150కి జంపర్ చేసుకొనవచ్చును. సిమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు రెడ్ మార్క్ చూపించిన సిమ్ ఐసి నెంబర్ R386ని చెక్ చేసుకుని రీప్లేస్ చేసుకోవాలి. సిమ్ ఐసి అందుబాటులో లేనప్పుడు పైన చూపిస్తున్న నీలం కలర్ వలె జంపర్ వేసుకొనవచ్చును. యాంటీనా స్విచ్ పనిచేయనప్పుడు ఇక్కడ చూపించిన విధంగా జంపర్ వేసుకున్న వొడాఫోన్ సిమ్ కార్డు పనిచేయును. గమనిక: ఈ విధంగా చేసే కంటే యాంటీనా స్విచ్ను మార్చుకొనడం ద్వారా సిగ్నల్ కరెక్టుగా వచ్చును. యాంటీనా స్విచ్ లేకుండా పిన్నులను ఈ విధంగా కలుపుట వలన సిగ్నల్ వీకుగా ఉన్న ప్రదేశంలో సెల్ యొక్క సిగ్నల్ పనిచేయదు. సెల్లో లోకల్ మోడ్ హార్డ్వేర్ ప్రాబ్లం వచ్చినప్పుడు R206, R207లను రిమూవ్ చేయాలి. మైక్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా జంపర్ వేసుకొనవలెను. కెపాసిటీ నెంబర్ C103. డిస్ప్లే రాకపోయినా లేదా లైట్గా వస్తున్నా మీ స్క్రీన్లో చూపిస్తున్న లైట్ బ్లూ కలర్లో ఉన్న వీటిని చెక్ చేసుకుని రీప్లేస్ చేసుకోవాలి. వాటి నెంబర్లు C303, C304, R316. నోకియా 1110, 1600, 1110i, 1112. సిమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు R2700 సిమ్ ఐసిని చెక్ చేసి రీప్లేస్ చేసుకోవాలి. లేనిచో ఇక్కడ చూపిస్తున్న విధంగా జంపర్ వేసుకొనవచ్చును. లైటింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు L2400, R2400, V2400, C2400, V2401, C2060 చెక్ చేసుకోవాలి. అలాగే N2400 లైటింగ్ ఐసిని చెక్ చేసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా జంపర్ వేసుకోవచ్చు.